ఇదేంటి, నేను ఎక్కడున్నాను? నేను వచ్చింది ఎందుకు? అసలు ఆదిత్యడి నా ఫోన్ ఏది? అవును, నేను ఈ గదిలోకి వచ్చినప్పుడు లక్ష్మి కనిపించింది, అదేది? ఛా, రాత్రి మందు ఎక్కువైపోయింది, అందుకే ఇంత మతిమరుపు వచ్చేసింది. ఏదో జరిగింది, ఏం జరిగిందో గుర్తు రావట్లేదే. నేను ఎప్పుడు వచ్చాను? ఇప్పుడు ఎంత టైం అయింది? ఓ మై గాడ్, 3 అయింది. నేను ఇంటికి వెళ్ళకపోతే అత్త కంగారు పడిపోతుంది. అత్త నా కోసం ఎదురు చూసి ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఇక్కడే ఉంటే మనకి ప్రమాదం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ టైంలో ఎక్కడెందుకున్నావని నిలదీస్తే ఏం చెప్పాలి? త్వరగా వెళ్ళిపోతే మంచిది. సీక్రెట్ ఏంటో చెప్పవా వెంకటలక్ష్మి? థ్యాంక్స్ బాబా. ఐ లవ్ యూ బాబా. సీక్రెట్ చెప్పవా? చెప్తాను బాబా, చెప్తాను. ఇదేంటి, ఇది ఇంకా లేవలేదు, మత్తు దిగినట్లేదు. లక్ష్మి, లక్ష్మి! అక్క, అక్క, కొంప మునిగిపోయింది. అక్క, తొందరగా రా. మన ఇల్లు అప్రతిష్ట పాలైపోయింది అక్క. 47 తొందరగా రా అక్క. ఏంటి సత్యవతి, ఎందుకలా గట్టిగా అరిచా? ఇంకా ఏం కావడం అక్క, ఒక్కసారి అటు చూడు. కొంప కొల్లేరైపోయిందక్క. లక్ష్మి బతుకు నాశనం అయిపోయిందక్క. చూడక్క, చూడు. జరగ. అయ్యో అయ్యో అయ్యో, నా మనవరాలు బతుకు నాశనం అయిపోయిందే. ఉండు కోడల్ని చేసుకుంటా, ఉండు కోడల్ని చేసుకుంటా అని ఉంచావే దుర్గా. ఇప్పుడు దాని బతుకు బండలైపోయిందే, నాశనం అయిపోయిందే, సర్వనాశనం అయిపోయిందే. ఆపో, ఏమైందనే నాశనం సర్వనాశనం అని ఓ రంకెలు వేస్తున్నావు? ఆదిత్య,
ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలత్తయ్య? నానమ్మన్నవే కరెక్ట్. ఊరుకోవే, ఊరుకో. నా జీవితం సర్వనాశనం అయిపోయింది అత్తయ్య. నా జీవితం సర్వనాశనం అయింది అత్తయ్య. ఊరుకో లక్ష్మి. బంధం లేకుండానే భావన బతుకు నాశనం చేశాడు. దుర్మార్గుడా, ఏంట్రా ఇది? నీ చదువు సంస్కారం ఏమైందిరా? రాత్రి ఇర్రుగా పట్టించాడు కదా మందు, దాని కింద పడిపోయినట్టుంది. అయ్యో, నాకేం తెలీదు అసలు. నేను ఈ రూమ్లో మంచం మీద పడుకున్నప్పుడు అసలు మంచం మీద ఎవరూ లేరు. లేదు, అబద్ధం బావా. లక్ష్మి లక్ష్మి అంటూ వచ్చి నా మంచం మీద చేరటం, నా పక్కకు చేరటం నాకు గుర్తుకొస్తుంది. లేదు, అంతా అబద్ధం. నేను వచ్చినప్పుడు అసలు ఇది లేదు. అప్పుడు అది లేదు, ఇప్పుడు ఇది లేదు కాదు. ఇప్పుడైతే ఉండకూడని స్థితిలో మంచం మీద ఉన్నారు కదా. ఏంటది? దాని బతుకు ఆగమైన ఛాయలు కనిపిస్తున్నాయి కదా, దీనికేమంటారు? ఏయ్, ఏదో తాగిన మత్తులో స్పృహ లేకుండా పడిపోయి ఉంటే చేతలంటూ చెత్త మాటలు మాట్లాడతావే. ఏదో పొరపాటున పక్కన పడుకుండిపోతే అంతంత పెడార్థాలు తీస్తావే. పెడర్థాలు తప్పుడు అద్దాలని ఒడ్డును కూర్చుని వాగకు. చెడింది దాని బతుకు. ఎందుకేనా బావా, ఎందుకేనా నాకు దగ్గర అయింది? లంగా ఓణిలో బాగుంటావు అంతే. ఎందుకేనా? నా జీవితంతో ఆడుకోవడానికేనా? ఏయ్, ఏంటే నువ్వు మీ నాన్నమ్మ కలిసి ఆదిత్యకు అబండాలు అంటగట్టాలని చూస్తున్నారా? అసలు నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావే? ఇది నా గదే కదా. ఏమే, నువ్వే కదా రాత్రి వాడిని ఇంట్లోకి తీసుకొచ్చింది? ఆ తర్వాత చెయ్యి పట్టుకుని మరీ నడిపించుకుని వెళ్ళావుగా. అయితే అంటావేంటే? అయితే అంటావేంటి? దాన్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని పథకం రచించి నువ్వే వీడిని ఈ గదిలోకి పంపించావేమో. ఎవరికి తెలుసు? అత్తయ్య, నార్మాయ్, ఎందుకు అరుస్తావు? పార్టీలో నువ్వే కదే వీడిని దాన్ని పక్క పక్కన తిరిగేలాగా నువ్వే దూరంగా జరిగా. పైగా ఏదో నిజం రాబట్టడానికి దీంతో వీడిని క్లోజ్ గా ఉండమని నువ్వేగా చెప్పా. ఇన్ని తెలిసిన దానివి ఇది మాత్రం ఎందుకు చేయో? వాడు దాన్ని వశం చేసుకుంటే ఏదైనా రహస్యం తెలుస్తుందని నువ్వే చేసావేమో. నీకు రహస్యం ముఖ్యం కానీ దీని బతుకు కాదుగా. రెండు విధాలో లాభం పొందొచ్చని ప్లాన్ వేసావు. అత్తయ్య, మీకు తోచింది ఊహకొచ్చింది మాట్లాడొద్దు. తిరిగి నేను అనగలను. ఏమంటావ్? తప్పు నీ దగ్గర పెట్టుకొని మా అక్కయ్యనేమంటావ్? నేను గడప దాటి రావడమే ఇష్టం లేని ఈవిడి గారిని గెలిచి వచ్చాను కదా. అప్పట్నుంచి నన్ను ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తుంది కదా. అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేసి నన్ను తరిమేయాలని.
తనే ఇలా ఇద్దరిని ఈ గదిలోకి చేర్చిందేమో. నన్ను కొడతావేంటి ప్రియా? నోర్ముయివే, లేకపోతే ఏంటి? ఏంటి పిచ్చి మాటలు? వదిన అలాంటి బుద్ధి తక్కువ పని చేసే మనిషి కాదు. సభాష్ ప్రియా, సభాష్. చాలా గొప్పగా చెప్పావు. కూతురు కాపురం నిలబెట్టడం కోసం చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నాకు కోపం రావద్దని దాన్ని కొట్టావు కదా. వాణ్ణి కన్న తల్లిని నన్నే అది అంత మాట అన్న తర్వాత దాన్ని నేను అసలు క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళవే, వెళ్ళు. ప్రియా, దాన్ని తీసుకుపో. వెళ్ళడం ఏంటి, తీసుకెళ్ళడం ఏంటి? అది నన్ను అసలు ఏమంతో విన్నారా? ఏమంతో విన్నారా? మనుషుల్ని గదిలోకి పంపించేంత నీచమైన స్థాయిలోకి దిగజార్చాక వెళ్ళగొట్టక ఎత్తుకుని భుజానెత్తుకుని కూర్చోబెట్టుకోవాలా? దాన్ని నువ్వు ఏదో అనుంటావు, అది నిన్నేనుంటుంది. ఇది ఎప్పుడు జరిగేదేగా. నేనంటే అది నన్ను అంటుందా? నాకు దానికి తేడా లేదు. నువ్వు కన్న తల్లివైతే నేను కట్టుకున్న భార్యని. నేను మాత్రం ఎలా అలాంటి పని చేస్తానత్తయ్యా? ఆహా, ఈ మాట అడిగేదానివి వాడు దాన్ని రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటే ఎందుకు ఊరుకున్నావు? దగ్గరుండి దాంతో ఆ పని ఎందుకు చేయించావు? ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తా? ఏం న్యాయం చేస్తావు చెప్పు. దీని బతుకు నిలబడాలి అంటే, అపనందల పాలయ్యి అది చావుని వెతుక్కోకుండా ఉండాలి అంటే నువ్వు నీ స్థానాన్ని ఖాళీ చేసి వెళ్ళి తీరాల్సిందే. అమ్మా, నీకు మాట్లాడే అర్హత లేదు. నువ్విప్పుడు ముద్దాయివి. మౌనంగా ఉండాల్సిందే. అబద్ధం. ఆదిత్య తొందరపడే మనిషి కాదు. ఏయ్, మత్తు తలకెక్కున్నాడు వాడు. ఆదిత్య మీద నాకు నమ్మకం ఉంది. నాశనమైన దాని బతుక్కి అదే సాక్ష్యం. తెల్లవారగానే వాళ్ళున్న పరిస్థితిని చూసినా మనందరం సాక్ష్యం. ఇదిగో ముసలి, ఆదిత్య మీద నిందలు వేయొద్దు. నిజం దాచి మమ్మల్ని నాశనం అవ్వమంటావా? నిజమేంటో తర్వాత పరిష్కారం ఆలోచిద్దాం. తర్వాత ఏంటండి తర్వాత? ఇది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే పరిష్కారం. ఆదిత్య నా భర్త, నేనెలా వెళ్తాను? నీకు పుస్తె మాత్రమే కట్టాడే, దీని బతుకు పతనం చేశాడు. చిన్నత్తయ్య, అత్తయ్య నన్ను చంపేసేయ్ అత్తయ్య. ఇలా బతకడం కన్నా చావడమే నయ్యో. చంపేసేయ్ అత్తయ్య, నన్ను చంపేసేయ్. వెంకటలక్ష్మి, అత్తయ్య. ఎందుకే చావాల్సిన అవసరం నీకెందుకే? హే,
నీకు నేను న్యాయం చేస్తాను. ప్రియా, నీ కూతుర్ని తీసుకెళ్ళు. లేకపోతే నేను ఏమైనా చెయ్యొచ్చు. దీనికి న్యాయం చేయడం కోసం దీన్ని చంపి నేను శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడొచ్చు. చంపతయ్యా, చంపు, చంపే. నోరు ముయ్యవే. ఇది నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న. నాకు తెలుసురా, నువ్వు ఏ తప్పు చేయవురా. దా వెళ్దాం. చూడు నాన్న, రా. నేను తప్పు చేయలేదు నాన్న. రాహుల్, 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 ఏంటత్తయ్య? ఎరా రాత్రి అలా వెళ్ళి ఫోన్ తీసుకొని ఇలా వచ్చేస్తానని చెప్పావు. అసలు ఇంటికే రాలేదు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అక్కడికే వెళ్ళాను అత్తయ్య. మరి అక్కడికి వెళ్ళిన వాడివి ఫోన్ తీసుకుని వెంటనే వచ్చేయాలి కదా. వెంటనే వచ్చేస్తాననే కదా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎందుకో నిద్ర విపరీతంగా వచ్చేసింది అత్తయ్య. మందు తాగితే నిద్ర కాకపోతే మెలకు వస్తుందా ఏంటి? అది కాదు అత్తయ్య. తిరిగి రావడానికి చాలా ట్రై చేశాను. ఆదిత్య కోసం ఇల్లంతా వెతికి 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 ఇంకా అలసిపోయాను. రెప్పలు మూసుకుపోయి నిద్ర తనుకొచ్చేసింది. ఏం చేయాలో తోచలేదు. ఆదిత్య కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటే ఒక రూమ్లో మంచం ఖాళీగా కనిపించింది. వెళ్ళి శుభ్రంగా పడుకున్నాను. అంతే, దాన్ని నేను మర్చిపోయాను అత్తయ్య. ఒక్కసారిగా బ్రహ్మాండమైన నిద్ర పట్టేసింది. సడన్ గా మెలకు చూసేసరికి తెల్లారిపోయింది. అప్పుడు గుర్తుకొచ్చింది, నేను ఫోన్ కోసం వచ్చానని, వెంటనే వచ్చేస్తానని మీకు మాటిచ్చానని. దాంతో ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను. అలా అక్కడ పడుకోవడం తప్పు కదరా. వాళ్ళెవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు అత్తయ్య. చూసుంటే నన్ను లేపేవారు కదా, నన్ను నిలదీసేవారు కదా, 100 ప్రశ్నలు వేసేవారు కదా. నాకు నేనుగా లేచి గడియారం వైపు చూసే వరకు అక్కడ ఉన్నాననే సంగతి మర్చిపోయాను. అంటే నన్ను ఎవరు చూసి ఉండరనే కదా అర్థం. ఏదో లాజికల్ మాట్లాడుకో. అదే దుర్గమ్మ చూసుంటే ఏమయ్యేదిరా? పరువు మొత్తం తీసేసేది. ఇంకెప్పుడు అలా చేయకు. అలాగే అత్తయ్య, ఇంకెప్పుడు అలా చేయను. చెప్పి చేస్తావా ఏంట్రా? నువ్వే చెప్తున్నావు కదా నిద్ర ముంచుకొచ్చింది, పడుకున్నాను అని. నిద్ర నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, నిద్రకు నువ్వు లొంగిపోయినప్పుడు నువ్వు మాత్రం చేయగలిగిందేముంది? ఎందుకు ఉత్తమ్, ఎందుకు అలా మాట్లాడతావు? బుద్ధిగా ఉండమని చెప్పండి. అసలే ఆ దుర్గమ్మ గయ్యాళిది, చీల్చి చెండాడుతుంది. అత్తయ్య, నీకు దుర్గమ్మతో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను కదా. చూడు, ఇప్పుడు నేను వెళ్ళింది వచ్చింది ఎవరికీ తెలీదు. ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు. సర్లే, తొందరగా లేచి మొహం కడుక్కొని రెడీ అవ్వు. టిఫిన్ చేద్దు గాని.
సరే అలాగే, ఇప్పుడే రెడీ అవుతాను. తొందరగా. ఏంటి నువ్వు మాట్లాడేది? తెలివిగలదానివి అని అనుకుంటుంటే ఇంత తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇంత తప్పుగా ప్రవర్తిస్తున్నావేంటే? తప్పేంటమ్మా తప్పు? అది చిటికలు వేస్తూ నాకు సీక్రెట్ తెలుసు, టైం చూసి బాంబు పేలుస్తాను, నువ్వు నీ కుటుంబం విలవిల్లాడిపోతారు, అంతా బజార్ను పడతారు అని నన్ను బెదిరిస్తుంటే అదేదో అంటుందని నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? నువ్వే ఆదిత్యతో ఆ లక్ష్మితో చనువుగా ఉండమంటావా?